హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా యూట్యూబ్ అయితే ఒక అప్డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. మనలాంటి చిన్న చిన్న క్రియేటర్స్ కి అండ్ కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి ఈ అప్డేట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ అప్డేట్ చాలా మంది క్రియేటర్స్ కి అయితే రావడం జరిగింది. ఈ ఒక్క అప్డేట్ తో మన ఛానల్ ని ఒక్క రోజులో మానిటైజేషన్ చేసుకోవచ్చా అంటే ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పొచ్చు. ఇంతకీ ఈ అప్డేట్ ఏంటి అంటే ఇన్వైట్ కొలాబరేషన్స్. ఈ అప్డేట్ మీ ఛానల్ కి వచ్చిందా లేదా అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోలో మనం ఇన్వైట్ కొలాబరేషన్స్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేయాలి, ఎవరెవరికి బాగా యూజ్ అవుతుంది అనేది క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా మీరైతే వీడియోని లైక్ చేయండి. నేనైతే 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను గైస్. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇన్వైట్ కొలాబరేషన్ లో మనం 5 క్రియేటర్స్ తో అయితే మనం మన వీడియోని కొలాబ్ చేసుకోవచ్చు. మన వ్యూయర్స్ మనం కొలాబరేట్ చేసిన వీడియోని డెస్క్టాప్, టీవీ అండ్ మొబైల్ లో అయితే చూసుకోవచ్చు. బోత్ లాంగ్ అండ్ షార్ట్ వీడియోస్ రెండింటికి మనం కొలాబరేషన్ రిక్వెస్ట్ అనేది పెట్టుకోవచ్చు. లైవ్ స్ట్రీమింగ్స్ కి మాత్రం మనం కొలాబరేషన్ రిక్వెస్ట్ పెట్టలేము. ఆల్రెడీ అర్చీవ్డ్ లో ఉన్న స్ట్రీమింగ్స్ కి మాత్రమే మనం కొలాబరేషన్ రిక్వెస్ట్ అనేది పెట్టుకోవచ్చండి. ఇప్పుడు కొలాబరేషన్ రిక్వెస్ట్ ఎలా యూజ్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఇందులో మనం యూట్యూబ్ లో నుంచి అయినా ఇన్వైట్ కొలాబరేషన్ రిక్వెస్ట్ పెట్టచ్చు, లేదంటే వైటీ స్టూడియోలోకి వెళ్ళి ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినా మనం ఇన్వైట్ కొలాబరేషన్ చేయొచ్చు. ఇక్కడైతే డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి వెళ్ళి మనం ఏదైతే వీడియో సెలెక్ట్ చేసుకుంటామో దాంట్లోకి వెళ్తే అక్కడ మనకు ఆప్షన్ కనిపిస్తుంది ఇన్వైట్ కొలాబరేటర్ అని. అక్కడ క్లిక్ చేస్తే మనం అక్కడ ఛానల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఇది ఒక మెథడ్. ఇంకొకటి డైరెక్ట్ గా మనం వైటీ స్టూడియోలో వెళ్ళిపోయేసి ఇక్కడ కూడా మనం ఏ వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ వీడియో మీద ట్యాప్ చేయాలి. నేనైతే ఆల్రెడీ ఒక వీడియోని ఇన్వైట్ చేశాను కొలాబరేటర్ రిక్వెస్ట్ గా, మా అక్క ఛానల్ కి అయితే పెట్టాను అనమాట. ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే యాక్టివ్, ఇక్కడ చూపిస్తుందిగా యాక్టివ్ కొలాబరేటర్ అని వస్తుంది. ఒకవేళ వాళ్ళు మన రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయకపోతే పెండింగ్ కొలాబరేటర్ అని వస్తుంది. ఆల్రెడీ యాక్సెప్ట్ చేసింది కాబట్టి నాకు యాక్టివ్ కొలాబరేటర్ చూపిస్తుంది. అందుకని నేను ఇంకొక వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దాని మీద ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇన్వైట్ కొలాబరేటర్ వస్తుంది కదా. ఇక్కడ మనం కరెక్ట్ గా ఛానల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. వాళ్ళ ఛానల్ నేమ్ మనం రాంగ్ గా ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ చూపించదు. ఇలానే మనం 5 క్రియేటర్స్ తో కొలాబ్ చేసుకోవచ్చు. 5 క్రియేటర్స్ వాళ్ళది యూట్యూబ్ ఛానల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసి, సో ఇక్కడ మనం లింక్ అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడ అలో అనాలిటిక్స్ అని ఉంది. దాన్ని మనం మన ఇష్టం అన్నమాట. మనం ఆఫ్ అయినా చేసుకోవచ్చు, ఆన్ అయినా చేసుకోవచ్చు. సో ఇక్కడ కాపీ చేసుకోవాలి ఆ లింక్ ని. ఇక్కడ ఏ ఛానల్ ద్వారా మీరు దాన్ని పంపిస్తారనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో వాట్సాప్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్, బ్లూటూత్, జీమెయిల్ ఇలా ఉన్నాయి. సో మీకు ఏది కావాలో దాంట్లో నుంచి మీరు కాపీ చేసుకొని వాళ్ళకి ఆ లింక్ పంపిస్తే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో ఇలా మనం ఇన్వైట్ కొలాబరేషన్స్ అనేది పెట్టుకోవచ్చు. సో యాజ్ యూజువల్ గా మనకి ఇన్స్టాగ్రామ్ లో ఉంది కదా, సేమ్ అలానే అన్నమాట. అలా పెట్టుకొని మనం ఇన్వైట్ కొలాబరేషన్స్ అనేది పెట్టుకోవచ్చు. సో ఆకి ఇంకా పెండింగ్ యాక్సెప్టెన్స్ అని ఉంది. ఆకి ఇంకా యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మనం ఈ సైడ్ లో ఉన్న 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనం దాన్ని రిమూవ్ కూడా చేసేసుకోవచ్చు. సో ఇలాగైతే మనం ఇన్వైట్ కొలాబరేటర్ అయితే ఈ అప్డేట్ నైతే మనం ఎంచక్కా యూజ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఒక్క రోజులో మానిటైజేషన్ అవుతుంది అని ఎందుకన్నాను అంటే మనం అక్కడ 5 క్రియేటర్స్ తో కొలాబ్ అవుతున్నాం కదా. ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ తో కొలాబరేట్ అయ్యాం అనుకోండి, వాళ్ళ వీడియో ఎలా చూస్తారో మన వీడియో కూడా అలానే చూస్తారు కదా. సో దట్ మనకి వ్యూస్, సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ అవర్స్ అనేటివి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మన ఛానల్ అనేది తొందరగా మానిటైజేషన్ అయిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి కదా. ఎవరితో కొలాబరేషన్ రిక్వెస్ట్ పెట్టుకోవాలండి అంటే ఎలాంటి కేటగిరీ ఉన్న ఛానల్స్ తో అయినా మనం కొలాబరేషన్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చండి. అంటే లైక్ ఇప్పుడు ఒకటి ఫ్యాషన్ కేటగిరీ ఉన్న ఛానల్, ఇంకొకటి వంట, రెండు కూడా కొలాబరేషన్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చండి. జస్ట్ మనం ఎవరైతే కొలాబరేషన్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి అనుకుంటున్నామో అక్కడ ఛానల్ నేమ్ ఎంటర్ చేస్తాం కదా, వాళ్ళు మన రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తే చాలు, మనమైతే కొలాబరేషన్ రిక్వెస్ట్ అయితే పోస్ట్ చేసేసుకోవచ్చండి. అండ్ రెవెన్యూ విషయానికి వస్తే, అంటే ఒకవేళ మన ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత ఆ వీడియోకి వచ్చిన రెవెన్యూ కూడా షేర్ అవుతుందా అంటే అలా అవ్వదు. యూట్యూబ్ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారనమాట, రెవెన్యూ ఈజ్ నాట్ స్ప్లిట్ బిట్వీన్ 2 క్రియేటర్స్ అని. అంటే ఇప్పుడు ఒకవేళ నేను వీడియో మీతో కొలాబరేట్ చేశాను అనుకోండి, నా రెవెన్యూ నాకు జనరేట్ అవుతుంది. మీరు నాతో చేస్తే మీ దాంట్లో కదా ఒరిజినల్ వీడియో ఉంది, మీ రెవెన్యూ మీకు జనరేట్ అవుతుంది. రెవెన్యూ మాత్రం షేర్ అనేది లేదు. సో డోంట్ వరీ, హ్యాపీగా మనం అయితే కొలాబరేట్ చేసుకోవచ్చు. అండ్ చిన్న చిన్న ఛానల్స్ అండ్ మనలాంటి స్మాల్ క్రియేటర్స్ ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతున్న వాళ్ళకి ఈ ఇన్వైట్ కొలాబరేటర్ అప్డేట్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ అప్డేట్ ఇంకా వచ్చిందా లేదా అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ ఇంకా చెక్ చేసుకోకపోతే వెళ్ళి తప్పకుండా చెక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి. మీరు ఎవరితో ఇన్వైట్ కొలాబరేట్ చేశారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా, మీ సిచ్యువేషన్ ఏంటి,
సో ఇవన్నీ మనం కమెంట్ బాక్స్లో హ్యాపీగా మాట్లాడేసుకోవచ్చు. అండ్ తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోని ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.